హాయ్ వ్యూవర్స్! ఈ వీడియోలో నేను గుమ్మడికాయతో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నాను. అలాగే దీనివల్ల కలిగే బెనిఫిట్స్ కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. నేను ఒక 20% ఆఫ్ బూడిద గుమ్మడికాయనైతే తీసుకొని ఇలా తొక్క చెక్కేసి పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నాను. మీకు ఒక 20% అయితే ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ జ్యూస్ వస్తుందండి. ఇది డైలీ యూజ్ చేయడం వల్ల చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనం ఇంకో రకంగా అంటే తొక్కలో జీవశక్తి ఉంటుంది కాబట్టి తొక్కతో యేసుకుంటే ఇంకా ఎక్కువ మనకి బెనిఫిట్స్ ఉంటాయంట. మనకి దీంట్లో వాటర్ 96% ఆఫ్ వాటరే ఉంటుందంట. సో, దీన్ని డైలీ యూజ్ చేయడం వల్ల డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుందండి మనకి. దీంట్లోని ఫ్యాట్సు, కార్బోహైడ్రేట్సు, ప్రోటీన్స్ చాలా తక్కువగా ఉంటాయి. లావు ఉండేవాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుందండి. డైలీ పరిగడుపున ఒక గ్లాస్ ఆఫ్ జ్యూస్ తాగేసి 2 అవర్స్ ఫాస్టింగ్ ఉంటే ఇది చాలా మంచి రిజల్ట్ చాలా త్వరగా ఇస్తుందండి. దీంట్లో ఐరన్, కాల్షియము, ఫాస్ఫరస్, బి కాంప్లెక్స్ ఇవన్నీ సమృద్ధిగా ఉండడం వల్ల బాడీకి చలవ చేస్తుందంట. అలాగే పిల్లల్లో బ్రెయిన్ పవర్‌ని ఇంప్రూవ్‌మెంట్ చేస్తుందండి. గుమ్మడికాయలోని క్యాలరీసు, షుగర్సు చాలా తక్కువగా ఉండడం వల్ల షుగర్ పేషెంట్స్‌ని దీన్ని తీసుకోవడం చాలా మంచిది. షుగరు కంట్రోల్‌లో ఉంటుంది. నేను కొంచెం వాటర్ యేసుకొని మళ్ళీ గ్రైండ్ చేస్తున్నాను. ఈ జ్యూస్‌ని తాగితే చాలా తొందరగా లావు తగ్గుతారు. అలాగే ఈ గుజ్జుని కూడా మనము స్వీట్‌లాగా యూజ్ చేయొచ్చండి. అదెలా అంటే ఈ గుజ్జు ఉంటుంది కదా! ఇది కొంచెం వాటరేసి ఉడకపెట్టేసి దాంట్లో షుగరేసి డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకుంటే చాలా బావుంటుందండి. అలా నోట్లో పెట్టగానే యమ్మీ యమ్మీ కరిగిపోతుందసల. చూడండి ఇలా స్ట్రెయిన్ అయితే చేసేసుకున్నాను నేను. అన్ని వెజిటబుల్స్‌లోని ఇదే టాప్ అండి. అన్ని రకమైన పోషకాలు, కాల్షియం, ఫాస్ఫరస్, బి కాంప్లెక్స్ అన్నీ చాలా పుష్కలంగా ఉంటాయి. ఈ సమ్మర్‌లో అయితే ప్రతి ఒక్కరు నాకేమీ లేదు, నాకు అంతా హెల్త్ మంచిగానే ఉంది అన్నా సరే ఇది తీసుకుంటే ఇంకా ఇంకా మంచిగా ఉంటుంది మన హెల్త్. చూడండి నేనైతే ఇలా స్ట్రెయిన్ చేసేసాను కదా! మనం దీన్ని ఇంకో రకంగా చేసుకోవచ్చు. అదెలా అంటే తొక్క తీయకుండా జ్యూస్ చేసేసి దాంట్లో మజ్జిగ, అల్లం, మిరియాలు ఇవన్నీ కొంచెం సాల్ట్ వేసుకొని తాగితే సైడ్ ఎఫెక్ట్స్ లైక్ కోల్డ్ ఇలాంటిది రాదనమాట మిరియాలు, అల్లం వల్ల. చూడండి నేను దీంట్లో ఒక హాఫ్ గ్లాసు జ్యూస్‌కి ఒక ఫుల్ టీ స్పూన్ ఆఫ్ హనీ కలిపేసాను. మీకు హనీ వద్దు అనుకుంటే నిమ్మరసము, సాల్ట్ వేసుకోవచ్చు. లేకపోతే నిమ్మరసం, షుగర్ అన్నా వేసుకోవచ్చు. లేకపోతే బెల్లం కలుపుకోవచ్చు. చాలా విధాలుగా ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు. ఇది కొంచెం టు షుగర్ కేన్ జ్యూస్ లాగా ఉంటుందండి. చూడండి ఎంతో టేస్టీ అండ్ ఈజీ ప్రాసెస్ ఆఫ్ గుమ్మడికాయ రసం తయారైపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.